सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. దేవాలయాలు, శిల్పాలు, యంత్రాల అంతరార్థము 3వ భాగము. ఈ విధముగా దేవాలయములు, దేవతా విగ్రహములు, యంత్రములు జ్ఞానమును బోధించు ప్రతీకలు. ఈ అంతరార్థమును తెలుసుకొనక గుడులకు, విగ్రహములకు, యంత్రములకు కర్మఫలములను అంటగట్టుచున్నారు. నా భోక్తం క్షీయతే కర్మ అనగా కర్మఫలములు అనుభవించక తప్పదు. దుష్కర్మ ఫలముల శిక్ష తప్పించుకొనుటకు వీలు కాదు. చేసిన దుష్కర్మ ఫలములు పోవు, చేయని పుణ్యకర్మ ఫలములు రావు. ఇన్ని పూజలు చేసినను, ఇన్ని ప్రదక్షిణములు చేసినను, యంత్రములను ఆరాధించినను కర్మఫలములను తప్పించుకొనలేరు. ఒక దొంగ గురువు నీ నుండి 100 రూపాయలు కాజేయ తలుచుకున్నాడు. వాడు ఎంత బోధించినను నీవు 1 రూపాయి కూడా ఇవ్వవు. నీ చేత 50 రూపాయల ద్రవ్యమును కొనిపించి నీలోని ఆశను రెచ్చగొట్టి ఆ 50 రూపాయలను దగ్ధము చేసిన గాని నీకు వానిపై విశ్వాసము ఏర్పడదు. ఇట్టి దొంగ గురువులకు నిత్య నరకము విధించబడుచున్నది. ఆ దొంగ గురువు నిత్య నరకమున పడుచున్నాడు. నీవు ద్రవ్యమును, కాలమును కోల్పోయి ఇచ్చట నష్టపడుచున్నావు. దొంగ గురువు 100 రూపాయలు తీసుకుని ఆశ్రయించిన వానిని అసత్య మార్గములో భగవంతునకు 100 అడుగులు దూరం చేయుచున్నాడు. నీవే గురువైనచో అట్లు చేయుట కన్నను వాడు 1 రూపాయి ఇచ్చినను వాని వద్ద నుండి దానిని గురుదక్షిణగా తీసుకుని సత్యమైన మార్గమున 1 అడుగు వేయించుము. భగవంతుడు నీపై సంతసించును, నీకు 1,00,000 రూపాయలనిచ్చును. భగవంతుని అనుగ్రహము ఆలస్యమైనను, నీవు ఎక్కువ మంది జనమును ఆకర్షించకపోయినను, కీర్తి లభించకపోయినను నీవు ఆచార్యునిగా సత్యమైన మార్గమునే నడువవలెను. ముందు చెప్పిన ఈ నమూనాల అర్థము తెలిసిన తరువాత నీవు ఇహపరముల యందు తరించెదవు. ఇట్లు సాంప్రదాయములోని ప్రతి విషయమున గల అంతరార్థమును బోధించు జ్ఞాన మందిరములుగా దేవాలయములు మారవలయును. గీత నిషేధించిన ఇజ్యను ఊదువత్తులు వెలిగించుట, దీపములు వెలిగించుట, పూలతో అలంకరించుట, టెంకాయలు కొట్టుట, కర్పూర నీరాజనము, తాంబూలము ఆపివేసి అర్చకులు, పురోహితులు మంచి పండితులుగా మారి జ్ఞానమును బోధించి వచ్చిన వారాలను భక్తులుగా చేసి వారును మనస్ఫూర్తిగా సంతోషముతో ఇచ్చు గురు దక్షిణలను స్వీకరించి ఈశ్వరానుగ్రహమునకు అందరును పాత్రులైన నాడే మరల ఋషుల యుగము, కృతయుగము వచ్చును. ఆచరణమున జ్ఞాన బోధలను చేయువారు ఋషులు గాని జడలను, గడ్డములను పెంచుకొని కాషాయ వస్త్రములను ధరించి భాష్య వేషముల చేత కరడుగట్టిన అజ్ఞానముతో అజ్ఞానులైన జనులను సంస్కరించుచు జ్ఞానుల వలె నటించుచున్నవారు మహారౌరవ నరక కూపమున అంధులైన శిష్యగణములతోడ పతితులగుదురని వేదము చెప్పుచున్నది. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంధ్రమ్యమానాః పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు.
అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.